ఈ దేనువులు లేచి ఏడ పైరులో పడిపోతాయో మనకి ఎవరానికి వచ్చేస్తారు. ఆ సోడ మహారాజు పైరులో లేవగానే పడ్డాయా ఇంక మనం ఈ ఊరు పోయేదిలే. వాడి చేతులు అతమైపోతాం. వాడి కర్రెత్తుకున్నాడు. దేనువులు చుట్టూరు తిరిగినాడు. దేనువులు నిద్రపోతున్నాయి అనుకుంటున్నాడు. దేనువులు లేపితే కుదిరితే మున్ను రామడా, చెదిరితే దశ రామడా. అట్టే చెలిపోన్నాయి దేనువులు, చచ్చిపోన్నాయి. దేనువులు లేలా చూసినాడు నాయన. పరుగు పరుగున వచ్చి వల్ల పూల రాజ వద్దకు వచ్చి 80 పూల రాజ పూల రాజా నేను ఎగనొక వార్తలయ్యా మరిది వల్ల పోయి రాదు. ఆ రోజు నేను వద్దన్న ఈ గ్రామానికి వల కొని వచ్చానావు, కాదన్న పట్టణానికి కై కొని వచ్చానావు. మరిది ఇప్పుడు మన దేనువులు గొప్ప కూర్చున్నాయి. తిరిగానే మనం ధనమకొండ పట్టణానికి పోతే ఆ ధనమకొండ పట్టణం ఏరవతమ్మ, అప్పుడు యలమంచ పట్టణం, అయోధ్య, ద్వారక, శనగవల్లి కొండ, పెదగవల్లి కొండ మన గొడవలు రాజ్యాలు. అడిగితే ఏమైనా సమాధానం చెప్పావా అని చెప్పి వలవల పోలు రాజ పాదాల పట్టుకొని అట గోడు గోడన కన్నీరే చూసినాడు వలవల పోలిరాజు. అబ్బా జనువుల సాయం చూసి ఆయన పగపగలేదనాడు. నాడు పరమేశ్వరుడు భలే ఓడుకున్నానువా. దేనువుల చెల్లిపోయి అక్కడ విలువల కొడుకులు ఆడ చచ్చిపోయి ఉంటే నువ్వు నవ్వుతుండవే ఏంది బా మరిది అన్నాడు. ఓ బావా చెల్లలేదు బావా దేనువులో ఉండాలి
చూసిన వాడు శిలుపుడు నడి పుట్టును కొలువు తిన్నాడు వలవల పోలు రాదు పులిశరమ మీద వెలిశరమ పరిసి వెలిశరమ మీద 7 రుద్రాక్షలు నిలిపి రుద్రాక్షమాల మీద ఏకమైన మాల పరిశేషనాడు ఏకమైన రుద్రాక్షమాల పరిసి తపస వర్ణించినాడు వలవల పోలు రాదు తపస బట్టి వాళ్ళ ఎలయేలుపురాల కొలయేలుపురాల దొంగ దొంగ కాదురా గంగ దొంగ అయ్యా కాదు మీ దొంగ అయ్యా మా తాతలు గొలుసనా ఓ అమ్మా ఓ తరవరాజు ఓ గంగ మా పెళ్ళలో గొలుసనా ఓ పాగేటి ఓ గంగ మా ఎలయేలుపురాల కొలయేలుపురాల దిష్టి ఏలుపురాల పౌరమ్మ గొలుసిన కుంగ బంగారం శ్రీదేవి గొలుసిన సిత్తార ప్రథమే పోలురాజు గొలుసిన పృథ్వీ ఏలుపురాల మా పిట్టురాజు గొలుసిన పిట్టు ఏలుపురాల ఎప్పుడైతే గంగను కొనియేడినాడు 12 అస్తులతో పారపట్టుకున్నాడు నెత్తిన కుండలు నెల్లి 50 జడలు ఆపడికి 10 లక్షలు బట్ల చీరలు కట్టినాడు ఆరిట రవికి తొడిగి ముందర కాల కట్టినాడు 300 సన్నగిజ్జ ఎడవ కాల కట్టినాడు 700 సన్నగిజ్జ కట్టి అయ్యా గంటల గదానంద స్వరం శాతపట్టినాది గంగ నక్క వాహనం ఎందు కొలువు తీరి ఆ తపసలేక శారవచ్చనాదయ్యా ఎప్పుడైతే శార వచ్చేసినా అయ్యా పోలు రాజా నీకు ఏది కష్టం కలిగినా ఏమి కష్టం వచ్చినా ఏమి ఆపద వచ్చినా గంగా గంగను పేరుకు పిలుస్తుందా నాయనా చెప్పవయ్యా పోలు రాజా అమ్మా ఓ తల్లి అచ్చాక్షర వేదాక్షర లోకాక్షర జగానికి జగన్ మాత అమ్మా మటు మాయల శక్తి మాయదార గంగ పిలస్తానికి వచ్చినావు కాబట్టి ఈ బోధ కూడా 6 దేనువులన్నీ చేసినాడు చెల్లెళ్ళ దేనువులు ఇప్పుడు శ్యామానలు వేయాల చెల్లిపోయిన దేనువులంత శ్యామాన లేపి ఆ శ్రీరంగపట్నాన్ని అలకోగౌరవం చేయవమ్మా తల్లి జగన్మాత అన్నాడు ఆ మాటలు విని గోడు ఈబు తెచ్చుకున్నది గంగ 3వ నేత్రంలో గోడు ఈబు అందుకొని 7 గంటల యాదవరాజు మంత్రం వచ్చుగా చదివి ఆ దేవుని మీద వేసేసినది గంగ అయ్యా అయ్యా శల్యనా దేవుల శ్యామాన వేసనాయా
సెలెక్ట్ చేసేసాడు. అయ్యా హలో పెనాయే గంగకే తన ఊపి తన ప్రమాణం ఆస్వాదించిన ఇప్పుడు మన శ్రీరంగపట్నం మరి ఆ శ్రీరంగపట్నం వల్ల కొల్లూరం చేయాలంటే ఒక ఉదాహరణ. ఒక కర్రతో కుట్టేది కాదు, ఒక చేతితో తిట్టేది కాదు. ఆ పట్టణాన్ని అల్లకొల్లవరం చేయాలంటే మన చెల్లులు కావాలి. 101 శక్తులు. 101 శక్తులు అంటే మీకు తెలుసా? నాకు తెలుసా? ఈ రంగం ఈ రంగం పక్క బ్యాగ్ ఉంది కదా, లేకపోతే బాబు అనుకోవచ్చు. మరి మహారాజులు మరి సన్నబడ్డ మన మోహులు మరి మహారాజులు ఈ దేవా సన్నదలు మనకి ఇచ్చిన వరముల 10,000 వరముల కలిగి సన్నబ మాట అంటే వరాల మూట అష్ట ఐశ్వర్య భోగ భాగ్యముల కలిగి ధనవధాన్యమ కలిగి కాకమరాజులాంటి కుమారులు కలిగి పాపమ్మలాంటి కుమార్తెలు కలిగి సన్నబడ్డ మన మోహులు శుభంగా వర్ధన శుభోజు ఓడకి బిడ్డి బిడి పాటలు ఇటువంటి అంతా దేశం మీద అందరితో పోయింది. ఈ ముసలితో వచ్చేసినది ఇప్పుడు భోగం. ఒక్కొక్క ముసలి దాన్ని ముట్టి 3,000 చేస్తున్నది ఇప్పుడు. వాళ్ళంతా గవర్నమెంట్ ఉద్యోగస్తులు కదంటారా. 1వ తేదీ పెట్టి పెట్టక మునుపు నేరుగా ఇంటికి తట్టిస్తున్నారు, తలుపు తట్టిస్తున్నారు. ఆ 2 రోజులు ఇప్పుడు పుత్తూరుకు పోయిన సాయంత్రం కళకు రంగు పెట్టుకోవాలని పోతే ఈ ముసలి సార్ నాడాడు దొరికిందా? ఏ ఎంగట్లో పట్టిన ముసలి కొనుక్కొని వెళ్ళారు రంగు. చూసినా ఇలా సీఎం రాసిందాడు ఒక ముసలిది. సీఎంకి డబ్బులు ఇస్తున్నావు, నాకు 2.5 డబ్బులు ఇస్తున్నావు, మాకు కందిపప్పు 35 కిలోలు బియ్యం చక్కెర ఇస్తున్నావు, ఇల్లు లేకపోతే ఇల్లు కడిస్తున్నావు సాగా, మాకు రేతులు పూట నిద్ర పట్టడం లేదని రాసిందంట. ఆ సీఎం వార్తలు చెప్పాడు, విన్నారా? విన్నారు మీరు? వినలా? ఈ ముసలోళ్ళంతా కలిసి కానీ నాకే ఓటు వేస్తే మళ్ళా నేనే గాని సీఎం గాని అయితే నేనే గాని గెలిస్తే ఒక్కొక్క ముసలి దాని ఒక్కొక్క ముసలోడు ఫ్రీ. చలికాలం వాళ్ళకి తప్ప పడుకొని పశువులు ఇంట్లో పడుకొని వీళ్ళ బాధ ఎవరు లేదు. ఆ 101 శక్తి 12 దుర్గంగలు 6 అక్కలు పిలిచిన గంగ.
101 శక్తి ఉంది తెలుసా? అది నాకు తెలుసా? చేటలమ్మ, త్రిపుల్లమ్మ, అబ్బలమ్మ, బొబ్బలమ్మ, పోలేరమ్మ, పొట్టాలమ్మ, అలుంకులు, పులుంకులు, చేత జరాలు, వందల వేదులు, కక్కాయ తగ్గలు, గుర్రాలు, గుదిపట్లు, ఎద్దలకు ఎచ్చువాతం, కోలికి కొక్కరి దేగులు, ఆట్లాటమ్మ, పోటాటమ్మ, మారియమ్మ, మాతమ్మ, సంగమ్మ, యావాలమ్మ, ఎగడాలమ్మ, పొగడాలమ్మ, పొట్టాలమ్మ, గంగమ్మ. 101 శక్తి ఏంద్రా? గంగమ్మ మూడు కాపురం చేసినావా? ఇట్లా బుషోళ్ళు కాపురం చేసినావా? పోయిన కాపురం చేసింటాయా? ఇట్లా ఊళ్ళు మంది కాపురం అదనాక ఏంటి ఏమన్నా ఒక మాట అని అర్థానికి వచ్చిందే చెప్పమని వాళ్ళు ఎవరినైనా అర్థం కాలేదా కదయా? అట్లా అట్లా కాదయ్యా, అర్థం లేదు చెప్తాను. చెప్పు. చేటలమ్మ, త్రిపుల్లమ్మ, అబ్బలమ్మ, బొబ్బలమ్మ, పోలేరమ్మ, పొట్టాలమ్మ, అలుంకులు, పులుంకులు, చేత జరాలు, వంతులు బేదులు, కక్కాయ దగ్గలు, గుర్రాలు, గుదుపట్లు, ఎద్దలకు ఎచ్చువాతం, కోలికి కొక్కరి తెగులు, ఆట్లాటమ్మ, పోటాటమ్మ, మారమ్మ, మాతమ్మ, సంగమ్మ, ఎగడాలమ్మ, పొగడాలమ్మ, పొట్టాలమ్మ, గంగాలమ్మ, ఆవాలమ్మ. ఆ మాట చెప్పినావు ఇంతకు ముందుగా 101 శక్తుల్లో గవదలమ్మ పోసిన భరిస్తాం. అవును. ముత్యాలమ్మ పోసిన భరిస్తాం. యామల గమ్మల పోసి భరిస్తాం. అవునులే. నిప్పుల బొబ్బలమ్మ అంటే అగ్గి బొబ్బలు వేస్తే భరిస్తాం. గవదలమ్మ వస్తుంది. ఏ అమ్మోరు తల్లి మనిషి మీద వాళ్ళని భరించుకుంటాం. ఒక్క ఆమె కానీ వాలిందంటే పెద్ద బాదామితో 3 మంది నివాసం. అయ్యా అదే అమ్మోగా చేటయ్యా. మాటలు జరుగుతానే ఉంటాయి. మూగతోటి కానీ వచ్చితే తవాటం పడి తవాటం జరుగుతానే ఉంటాయి. అది నీకంటే తెలిసిందే మరే ఈ ఊర్లో పెద్దవాళ్ళు అనుకో. అవునులే. రే వెంకటేశం, ఆ రోజు తిన్న కంకులు చేసేటప్పుడు ఏదైనా తెచ్చుకున్నావరా? ఒక రోజున 4 బెరకలు వస్తే ఎవరైనా ఇంటికి వస్తాడు. అవునులే. మా అమ్మకి తేట, మా నాయనకి తేట, నాకు తేట, నా పిల్లానికి తేట, మా ఇంట్లో వాళ్ళందరికి తేట ఉంటుంది. మా ఇంట్లో దూరేసిందని మా అందరం చుట్టుకునేస్తానే. అప్పుడు వెంకటేశం చీకటితో 5 గంటలకు వస్తాడు. ఓ వెంకటేశ్వర నువ్వు అంటే నన్ను లేపుతాడు. లేపుతాను అన్నాడు. ఇదే ఈ రోజున 4 బెరకని అంటాడు. అప్పుడు నేనేమంటానా? చీటంలో నాక ఈ రోజు నీకే వద్దాను అనుకున్నాను. ఈ రోజు మా అత్త మా మామ వస్తారంటారు. ఈ రోజు పోతే నా భార్యకి వస్తాడు. వాగులోడు వస్తుంటుంది. వెంకటేశ్వర పోయాడు అంటాడు. నా భార్య ఏమని చెప్తాడా? ఇప్పుడు ఎన్ని బరులు వేసినాడా? ఎట్ట పోయినాడు తిరిగి కషాయం తాగుతున్నా ఉన్నాడు నడు.